రామయ్యంపేట వినాయక ఫంక్షన్ హాల్లో హెచ్ఎఫ్ గేమ్స్ కు సంబంధించి టైక్వాండో సెలక్షన్ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎస్జీఎఫ్ సెక్రటరీ నాగరాజు ఆదేశాల మేరకు ఈ సెలక్షన్ కార్యక్రమం రామయ్యంపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ కేంద్రాల నుంచి సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. అండర్ 14 విభాగంలో బాలురు 30 మంది, బాలికలు 40 మంది, అలాగే 17 ఏళ్ల విభాగంలో బాలురు 35 మంది, బాలికలు 45 మంది పాల్గొన్నారు. ప్రతి వెయిట్ కేటగిరీకి అనుగుణంగా పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సెలక్షన్లలో విజయం సాధించిన విద్యార్థులు రాబోయే రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీల్లో పాల్గొనున్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 10వ తేదీన జరగనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ వరగంటి పూర్ణచంద్ర తెలిపారు. టైక్వాండో వంటి క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాక శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు రామాయంపేట వినాయక ఫంక్షన్ హాల్లో మరి హెచ్ఎఫ్ గేమ్కు సంబంధించి టైక్వాండో సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా అండర్ 14, అండర్ 17 అని చెప్పేసి 2 విభాగాల్లో గర్ల్స్ అండ్ బాయ్స్కు ఈరోజు హెచ్ఎఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈరోజు రామాయంపేటలో ఈ యొక్క టైక్వాండో సెలక్షన్స్ నిర్వహించాము. మరి దాంట్లో భాగంగా ఎవరైతే గెలుపొందినటువంటి విద్యార్థులు అయితే ఉన్నారో వెయిట్ కేటగిరీ ప్రకారము వాళ్ళు ఈ నెల 10వ తారీఖు నిజామాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి టైక్వాండో హెచ్ఎఫ్ పోటీల్లో పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ గెలుపొందినటువంటి విద్యార్థులు ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో పాల్గొని ఖచ్చితంగా మన ఉమ్మడి జిల్లాకు పథకాలు సాధించి పెట్టాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి థ్యాంక్ యూ.